Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా రావుపాలెం మండలం గోపాలపురం గ్రామంలో కొత్తపేట ఎమ్మెల్యే శాసనసభ్యులు బండారు సత్యానందరావుతో కలిసి రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలన గురించి వివరిస్తూ ప్రభుత్వం నుండి అన్ని సంక్షేమ పథకాలు, తల్లికి వందనం, పెన్షన్లు అమలు తీరుపై ఆరా తీసిన మంత్రి ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుందని, కేంద్రం నుండి నిధులు రాగానే అన్నదాత సుఖీభవ డబ్బులు రైతులకు అందజేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ఒక్క గ్రామంలోనే 5 కోట్ల రూపాయలు పైగా నిధులు వెచ్చించి ఇక్కడ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు. ఇక సుపరిపాలనలో తొలడుగులో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఏవైతే సూపర్ 6 పథకాలు మరియు అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది గ్రామాలలో అని చెప్పి దాన్ని ప్రజల వద్దలకే పరిపాలనలో భాగంగా ప్రజా సమస్యలే మాకు బాధ్యత అని చెప్పి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు సందుకు తిరుగుతూ ఉన్న పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క ఆడబిడ్డలు, తల్లి ఆ యొక్క అవ్వతాతలలో, అక్క చెల్ల కళ్ళల్లో ఆనందం. ఎందుకమ్మా అంత ఆనందంగా ఉన్నారు, నవ్వుతున్నారంటే అన్న ఆ రోజు మాట ఇచ్చారు, తల్లికి వందరం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పడింది, మా ఇంట్లో 3 పడింది, మా ఇంట్లో 4 పడింది చెప్పి 3 అక్క చెల్లెలు చెప్పారు. ఈరోజు ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి ప్రజలారా. ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాన్ని ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పినప్పుడు మాకందరికి కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి 164 సీట్లు ఇచ్చారు. ఈరోజు ఏదైతే తొలి అడుగులో దాంట్లో ఆ రోజు 3,000 రూపాయలు, 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారమే ఈ యొక్క 1వ తారీఖు ఉదయమే సచివాలయ సిబ్బందితో ఏ కమిషన్లు లేకుండా ఆ అవ్వ తాతలకు, వితంతువులకు అందరికీ కూడా 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. 3,000ను 4,000 చేస్తే ఒకేసారి ఇస్తా ఉన్నాము. గతంలో 3,000 కలిపి 3 ఒక నెలది బోనస్ కలిపి 4,000, 3,000 కలిపి కూడా 7,000 రూపాయలు మొదటి నెల ఇవ్వడం జరిగింది. అంటే ఇది మాట ఇస్తే చేసే ప్రభుత్వం. అదేవిధంగా దీపం పథకం ద్వారా ఆ రోజు చెప్పాము, ఏ దీపం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి నాటి చంద్రబాబు నాయుడు గారు దీపం 2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక తల్లికి వందనం. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భారతి రెడ్డి గారు ఇంట్లో 2 పిల్లలుంటే 2 పిల్లలకి ఇస్తామని చెప్పి మోసం చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కరికి అని చెప్పారు. ఆ ఒక్కరికి కూడా అనేక నిబంధనలు పెట్టి కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ రోజు నిబంధనలు పక్కన పెట్టి ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4 పిల్లలకు కూడా తల్లికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సూపర్ 6లో భాగంగా రేపు ఆగస్టు 15వ తారీఖున రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం. మా అక్క చెల్లెళ్ళు ఎక్కడ ఏ గుడికి పోవాలన్నా, ఏ పుట్టింటికి పోవాలన్నా, ఏ బంధువులింటికి పోవాలన్నా కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు 15వ తారీఖున మొదలు పెడతా ఉన్నాము. అన్నదాత సుఖీభవ, రైతుల పట్ల రైతు పక్షపాత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి రేపు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్ తో పాటు మేము కూడా తల్లికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం ఈ 2 పథకాలను కూడా ఎవరు ఏ ప్రజలు ఏవి ఏమైనా వైఎస్ఆర్ పార్టీ వారు
జీర్ణించుకోలేక ఈరోజు ఏ విధంగా ఒక్క సంవత్సరం కాలం కాలేదు అప్పటికే వాళ్ళలో ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఈరోజు ఎక్కడికి పోయినా మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, అయ్యా మళ్ళా మేము ప్రజల దగ్గరికి వెళ్తామంటున్నారు, ఇంటింటికి తిరుగుతామంటున్నారు. ఏ సిగ్గు శరము లేకుండా ఎందుకు తిరుగుతారు? మీరు ఆ రోజు 2000 3000 చేస్తామని చెప్పి 2 సంవత్సరాల తర్వాత 250 రూపాయలు పెంచినందుక, లేదు 5 సంవత్సరాలలో 250 పెంచిపోయినందుక, లేదు మేము 3000 రూపాయలు 4000 రూపాయలు చేసినందుక, దీపము పథకం అన్న మాట ప్రకారం ఇచ్చినందుక, తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినందుక, మీరు అదే విధంగా మేము చేసే సూపర్ 6 పథకాలు 80% చేసినందుక మీరు ఎందుకు ఈరోజు ప్రజల మధ్యన మాట్లాడతారని చెప్పి అడుగుతా ఉన్నా. మీకు విమర్శించే హక్కు లేదు.